అందరికి నమస్కారం. చిన్న కథ. ఒక రాజ్యంలో తికమక రాజు అనేటువంటి రాజు ఉంటాడు. అతనికి ఒక రకమైనటువంటి అహంకారం ఉంటది. ఎందుకంటే ప్రపంచంలో గల నాకు తెలియపరుడు ఎవ్వరు లేడు. నేనే తెలియపరుని అని చెప్పేసి. ఎట్లా నిరూపించుకుంటాడంటే దాదాపు వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరికి ఒక ప్రశ్న ఇస్తాడు. ప్రశ్నించి దానికి ఒక సమయం కూడా కేటాయిస్తాడు. 5 రోజుల, 10 రోజుల, నెలన, 2 నెలల. ఆ సమయం లోపల వాళ్ళు ఆ ప్రశ్నకు సమాధానం గురించే వెతకాల. వేరే పని చేయడానికి లేదు. ఖచ్చితంగా ఆ సమయం అయ్యేంత వరకు ఎవరన్నా అది రావాలా, చెప్పాలా. చెప్పిన వాళ్ళకి ఒక 1000 వరహాలిస్తాడు. అంతే కాకుండా మంచి బహుమానంతోనే అతను సాగనంపుతాడు. ఒకవేళ చెప్పకపోతే 100 కొరడా దెబ్బలుంటాయి. 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఎవ్వరు చాలా మంది భయపడతారు. ఎవరన్నా ధైర్యం చేసి ముందడుగొస్తే ఓడిపోవడమే. ఆ ఓడిపోయాడు అని తెలవగానే ఏం చేస్తాడంటే రాజు పెద్ద ప్రకటన చేసుకొని రాజ్యంలో మొత్తం సంబరాలుంటాయి రాజుకు. ప్రతి ఒక్కళ్ళు పండగ చేసుకోవాల్సిందే. అట్లా గడుస్తా ఉంటది. అక్కడ రాజు దగ్గర ఉన్నటువంటి మంత్రులందరూ కూడా అదే పని. రాజ్య సంక్షేమం పట్టది, రాజ్య క్షేమం పట్టది, అసలు పరిపాలన పట్టది. రాజు యొక్క ఏ ప్రశ్న సంధిస్తాడో మేము ఎంతగానో వెతకాలు అని చెప్పేసి ప్రజలందరూ చాలా అయోమయంగా ఉంటారు. అయితే ఒకరోజు ఏం చేస్తాడంటే రాజు ఓ ప్రశ్న ఒక నెల రోజుల టైం ఇచ్చి ఒక ప్రశ్న ఇస్తాడు. ఏంది? రాజ్యంలో కాకులెన్ని? మన కాకుల లెక్క ఎంత? మా రాజ్యంలో ఉన్నటువంటి కాకుల లెక్క ఎంత? నెల రోజుల సమయం ఇస్తున్నా. నెల రోజుల లోపల మంత్రులందరూ అదే పని మీద ఉంటారు. సమాధానం చెప్పేటువంటి వ్యక్తి గురించి వెతుకుతారు. సమాధానం వ్యక్తి చెప్పాలా, బహుమానాలు తీసుకోవాలి. లేకుంటే 100 కొరడా దెబ్బలు, 10 సంవత్సరాలు జైలు శిక్ష. అందరూ భయపడతారు. అట్లా ప్రొద్దున లేస్తేనే ఆ రాజ్యంలో ఉన్న పౌరులందరికి వేరే పని ముట్టుకోవద్దు. అసలు ఏ పని చేయొద్దు. ఒకటే పని వాళ్ళకు ప్రొద్దున లేచి నుంచి రాజు ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పడానికే ప్రయత్నం చేయాలి. ఇంకో పని చేయడానికి లేదు. అయితే ఏం చేస్తారంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రొద్దున లేస్తేనే కాపుల లెక్క, పొద్దున్న లేస్తేనే కాపుల లెక్క, ప్రొద్దున లేస్తేనే కాపుల లెక్క. అందరు మొత్తం ఊరంతా కాకి అయిపోతుంది, కావు కావు అయిపోతుంది. అసలు స్టార్ట్ అయినప్పుడు 10 రోజులకు వేరే రాజ్యం నుంచి ఒక యువకుడు వస్తాడు. ఆయనకి ఏం అసలు ఆ చుట్టకు చుట్టాలు ఇంటికి పోతాడు. ఆ చుట్టాలు అసలే పట్టించుకోరు ఈయన. అరే ఏమైంది? చుట్టరికం వచ్చినా నన్ను ఇంతకుముందు వస్తే మంచిగా పట్టించుకుంటుర్రి. ఎంతో మర్యాదలు చేసి అన్ని సౌకర్యాలు చేస్తుర్రు నాకు. అటువంటి అసలు నన్ను కేర్ చేయడం లేదు. పొద్దున్న లేస్తేనే ఎవరు వాళ్ళు ఓ పేపర్ పట్టుకొని, ఒక పెన్ పట్టుకొని తిరుగుతారు. ఏమున్నారు ఊరంతా తిరుగుతుర్రు, అడవంతా తిరుగుతుర్రు, మొత్తం ఊరంతా ప్రజలే. ఇది ఏంది అంత మధ్యలో అని చెప్పేసి ఏం చేస్తారంటే అడుగుతాడు. పెద్ద మనిషిని పిలుచుకుంటాడు. ఏమైందే కాక? మరి ఇట్లా అందరు మొత్తం తిరుగుడుమనే ఉన్నది. మనకు అసలు నాకేం అర్థమైతలేదు. ఈ రాజ్యంలో ఏం జరుగుతుంది? అసలేం పని అసలు ఎక్కడ కూడా ఎవ్వరు కూడా పని చేసినట్టే కనబడతలేదు నాకు. ఏంది సంగతి ఏంది? అంటే ఏం లేదు నాయన, మాకు రాజు ఉన్నాడు, తికమక రాజు. ఆయన పేరు తికమకనే. ఆయన చేసే పనులన్నీ తికమకనే. మేము పొగుడుకే ఏరిపోతున్నాం. ఆయన ఆయన గెలిచినప్పుడల్లా పండుగలు చేసుకుంటూకే ఏరిపోతున్నాం. ఆయన ప్రశ్న ఇస్తాడు, ప్రశ్నకు సమయం ఇస్తాడు. ఆ సమయం వరకు వేరే పని మీద ముట్టుకోవద్దు. అదే పని మీద ఉండాలా. ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పేంత వరకు, ఆ సమయం ముగిసేంత వరకు. ఎవరైనా చెప్తే గొప్పనే. కానీ ఎవ్వరు కూడా ముందుకు వస్తలేరు. ఎవరన్నా 2, 3 వచ్చారు. వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గుతారు. ఎవ్వరు కూడా గెలవలేరు ఆయనతోటి. మరి ఏం ప్రశ్న అడిగిండు? మరి ఇప్పుడే ప్రశ్న అడిగిందంటే, మన నగరంలో, మన రాజ్యంలో ఉన్నటువంటి కాకుల లెక్కెంత? నాకు ఖచ్చితమైన లెక్క కావాలా అని చెప్పేసి అడిగాడు. అని చెప్పేసి యువకుడు చెప్తాడు. యువకుడు ఆలోచిస్తాడు. బాగా ఆలోచిస్తాడు. ఈ రాజుకి ఎట్లైనా బుద్ధి చెప్పాలా అని చెప్పేసి ఏం చేస్తానంటే, నేను రేపు వస్తున్నా మీ రాజు దగ్గరికి, మీ రాజ్యంలో నేను వస్తున్నా. ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తా. ఎట్లైనా కాకుల లెక్క చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఏం చెప్పగానే అంటే ఈ మంత్రి కూడా బాగా ఖుషి అయిపోతాడు. అరే! నాకు మంచిగా దొరికాడు అని చెప్పేసి. అంటే ఈ నెలలో ఓడిపోతాడా గెలుతాడా తర్వాత విషయం గాని ఒకడు దొరికిండు. వీడు ఓడిపోగానే ఏమైతాడంటే రాజు పండుగ చేసుకుంటాడు. నా అంత గొప్పోడు లేడు అని చెప్పేసి పండుగ అయిపోతది. ఈ సమస్య ముగిసిపోతది. మళ్ళొక 6 నెలలనో, 7 సంవత్సరం వరకు మంచిగా ఖుషిగా ఉంటాం. మళ్ళొక ప్రశ్న వేసే వరకు అనుకున్నాడు ఇగ మంత్రి కూడా. అనుకున్న తర్వాత రాజుకి వెంటనే చెప్తాడు. చెప్పంగా రాజు అంటే దర్బార్ ఏర్పడేస్తాడు. ఇతన్ని కూడా పిలిపిస్తాడు. పిలిపిన పొద్దున తెల్లవారగానే రాజుకు ఆతృత ఉంటది. ఎవడొస్తాడో ఓడిపోతాడు. ఎందుకంటే ఎవడు చెప్పడనేటువంటి పూర్తి అటువంటి ప్రశ్న రాజు వేసిన ప్రశ్న. ఏం చేసిండంటే పొద్దున్న లేవగానే 6 గంటలకు సభ ప్రారంభమైంది. అందరు ఊరు ప్రజలు అందరూ చేరుకున్నారు. పెద్ద ఎత్తున సభ. అరే ఇంత గొప్పోడు, ఎంత ధైర్యంతో వచ్చినటువంటి మామూలు విషయం కాదు అని చెప్పేసి అందరు చేరుకుంటారు. వెంటనే రాజు ఎదురు కూర్చోబెట్టి, ఎంత ధైర్యంతో వచ్చిన నాకు సంతోషమే. అయితే అడుగుతున్న కాసుకు అని చెప్పేసి ప్రశ్న ఇస్తాడు. మన నగరంలో ఉన్నటువంటి కాకుల లెక్క ఎంత
వెంటనే యువకుడు మహారాజా అని చెప్పేసి ఒక పెద్ద పేపర్, ఎంత పెద్ద పుస్తకం తీస్తాడు, నా బుక్ తీస్తాడు, నోట్ బుక్ అన్ని లెక్కలు చేసి మొత్తం చూసి, రాజా మన నగరంలో ఉన్నటువంటి కాపుల లెక్క 1672 అక్షరాల 1672 మహారాజా అని చెప్పేసి అంటాడు. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగినావు నువ్వు అని చెప్పేసి వెంటనే ఏం చేస్తాడంటే బట్టలకు ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. వెంటనే మీరు వెళ్ళి మొత్తం వెతికిరండి, కాకులు ఎన్ని ఉన్నాయో కరెక్ట్ లెక్క రావాలా, లెక్క రాకపోతే వీడి పని ఉండదు అని చెప్పేసి అంతలో వెళ్తారు. అంత దాదాపు ఎంతమంది లెక్కినా ఒకరు 100, ఒకరు 200, ఒకరు 300, 400, కానీ 1672 వరకు రావు లెక్క. అంత వచ్చేస్తారు. గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటల వరకు వచ్చేస్తారు. మహారాజా ఈ యువకుడు చెప్పినటువంటి మాట మొత్తం తప్పే, ఇందులో ఎటువంటి నిజం లేదు. ఎవరికి కూడా 1672 రాలేదు. 100, 200, 300 ఇట్లా వచ్చినాయి, కానీ ఎవరికి కూడా 1672 రాలేవు అంటారు. అనగానే అంటే రాజు అంటాడు, ఎంత తీసుకుపోండి యువకుని బంధించి చెరసాల బంధించండి, 100 కోట్ల దెబ్బలు కొట్టండి అంటాడు. ఆగండి మహారాజా అని చెప్పేసి యువకుడు, ఏంటి చెప్పు, ఏంది నీ విన్నపం ఏం చెప్పు అంటే, చివరి కోరిక ఉన్నది చెప్పు అంటే, ఏం చివరి కోరిక కాదు మహారాజా, నేను ఇప్పుడు నా సమాధానం చెప్పినా కదా, ఆ సమాధానానికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాను ఇప్పటికి కూడా. ఎందుకు మీకు తక్కచ్చినాయి అంటే, ఏలిన వారు మహారాజా మీరు చాలా కార్యదీక్షులు, మీరు ఎంత పని చేసుకుంటారంటే ఎవరికి కూడా ఆకలితో పస్తులు ఉండకుండా చూస్తారు రాజ్యంలో. అంత కార్యదీక్షలు, అంత పని చేపిస్తారు. ఆ పని చేసుకోవడాన్ని మీ నగరంలో ఉన్నటువంటి కాకులు కూడా నేర్చుకున్నాయి మహారాజా. అవి కూడా పొద్దున్న లేవగానే సోమరిపోతులు లెక్క వండుకోవు. అవి వాటి పని మీద వేరే రాజ్యానికి వెళ్ళిపోయినాయి, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినాయి, వాటి పిల్లలకు, వాటి తల్లిదండ్రులకు ఆహారం తీసుకురావడానికి వెళ్ళిపోయినాయి, పని మీద వెళ్ళిపోయినాయి. కాబట్టి మీకు లెక్క వస్తలేదు, అవి సాయంత్రం వరకు తిరిగి వస్తాయి, మీరు లెక్క పెట్టండి అని చెప్పాను. అయితే ఇది కూడా మాట సరే ఉన్నది, ఇది కూడా కరెక్టే కదా, వెళ్ళిపోతాయి, చాలా గొప్ప చెప్పినాం, నిజంగానే మేము కార్యదీక్షలం అని చెప్పేసి గొప్పగా ఫీల్ అవుతాడు. వెంటనే అట్లా ఒప్పుకుంటాడు. సాయంత్రం అవుతుంది. సాయంత్రం మళ్ళా ఆర్డర్ పాస్ చేస్తాడు, వెళ్ళండి వెతికిరండి, అంతగా లేక మన కాకులు కరెక్ట్ రావాలంటే మొత్తం వెళ్తారు. మొత్తం వెతుకుతావా, అప్పుడేమైతే ఒక్కొక్కడికి 1800 వస్తుంది, ఒకటి 1900, 2000, 2000 ఇట్లా వస్తూనే ఉంటుంది. దాదాపు బట్టల వేలు ఒక్క బాటుడికి ఇంకొక బాటుడికి సమానమైనటువంటి లెక్క ఎక్కడ రాదు. మళ్ళీ అడుగుతారు, అంటే మూర్ఖుని చెరసాల బంధించండి, 100 కొరడా దెబ్బలు, 100 కొరడా దెబ్బలు, దాదాపు 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించండి అని చెప్పేసి వెంటనే ఆర్డర్ పాస్ చేస్తాడు. పాస్ అయ్యి మళ్ళా యువకుడు అంటాడు, ఆగండి మహారాజా, ఎందుకు ఆవేశపడుతున్నారు, ఎందుకు మహారాజా, మీ అంటే గొప్పగా ఇప్పుడు కాకుల లెక్క నేను ఇప్పటికి కూడా అదే కట్టుబడి ఉంటున్నా. 1672 కాకులే ఉన్నాయి. నేను చాలా కష్టపడ్డా. నేను వచ్చిన ఫస్ట్ రోజు నుండే మీ తెలగానే, మీ యొక్క గుణం తెలగానే మీకోసం కష్టపడుతూనే ఉన్నా. ఖచ్చితమైన లెక్క తీసుకొచ్చాను నేను. ఎందుకు తప్పుకోదు, మీరు లెక్క పెట్టి చూడండి ఏ విధంగా ఎక్కువ వస్తున్నాయి అంటారు కదా. ఎందుకు వస్తున్నాయి ఎక్కువ? మీలాంటి దయాగుణం ఉన్నటువంటి రాజ్యంలో, ఇంత గొప్ప దయాగుణం ఉన్నటువంటి రాజ్యంలో ఎన్నో పండుగలు చేస్తారు మీరు. ప్రతి ప్రశ్న సంధించినప్పుడు గెలవగానే ఎంతో సంబరాలు చేస్తారు. ఆ సంబరాలకు ఇతర రాజ్యాల నుంచి అనేకమైనటువంటి మంది వస్తారు మహారాజా. మన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా మీ గెలుపును వాళ్ళ సొంత గెలుపు లెక్క భావిస్తారు. కాబట్టి ఏం చేస్తారు, మీ పండుగ కూడా వాళ్ళ పండుగ లెక్క భావించి అనేక మంది చుట్టాలు రప్పించుకుంటారు. అదేవిధంగా మీ నగరంలో ఉన్నటువంటి జంతువులు కూడా అదే విధంగా చేస్తాయి మహారాజా. అక్కడ ఉన్నటువంటి కాకులు కూడా ఇక్కడ చాలా సంబరాలు చేసుకుంటారు. నువ్వు గెలుస్తున్నటువంటి తరుణంలో మరి రాజు ఎట్లానే గెలుస్తాడు అనేటువంటి ఉద్దేశంతో అనేకమైన పండుగలు చేసుకుంటాయి. ఇదొకటి పండుగ కాదు, ఆ పండుగలకు అలవాటు పడ్డాయి అట్లా. కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాజ్యాల నుంచి కూడా చాలా కాకులు ఇక్కడ చేరుకుంటాయి మహారాజా. ఇవే కాకుండా వీటితో పాటు ఇతర రాజ్యాల కాకులు కూడా పిలుచుకొచ్చినాయి ఈ రోజు. అందువలన ఆ లెక్క 1672 కంటే ఎక్కువ వస్తుంది కాదు, కానీ 1672 ఉంటుంది మహారాజా అన్నాడు. అప్పుడు తెలిసింది మహారాజుకు, అంటే వీడు ఎన్ని రకాలు అడిగినా, రేపు అడిగినా, ఎల్లుండి అడిగినా వీడు చెప్తానే ఉంటాడు, వీడు ఓడిపోయే ప్రసక్తి లేదని చెప్పేసి అప్పుడు ఓడిపోయినా అని చెప్పేసి అనుకుంటాడు. దీని ద్వారా తెలిసింది ఏంటంటే, ఎప్పుడు కూడా నాకే తెలుస్తుంది, ప్రపంచంలో నేనే గొప్పని, నేనే నాకంటే గొప్పోడు ఎవ్వరు లేడని చెప్పేసి విర్రవేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి. ఏంది అంటే, కొండ కూడా, పెద్ద కొండ కూడా, మనకు పద్యం ఉంటుంది, పెద్ద కొండ కూడా అద్దమందు మిర్రర్ ముంగట చిన్నగా కనపడుతుంది అది. అంతే కదా, మనము నీకున్నటువంటి జ్ఞానము నీకు సరిపోయిందొచ్చు, కానీ ఇతరుల జ్ఞానం కంటే కూడా గొప్ప అని నేను నా ఎంతటో లేడు అనుకుంటే
అది అది ఎప్పటికి కూడా కుదరది. తాటి చెట్టు తన్నేవాడు ఉంటే, వాడి తలదన్నేవాడు కూడా ఇంకొకడు ఉంటాడట. కాబట్టి ఏంటి, ప్రతి ఒక్కళ్ళ గౌరవం ఇయ్యాల్సిందే. వాడి తెలివిని నువ్వు కొలవలేవు గదా! ఇంకొకడి తెలివిని నువ్వు కొలవలేవు గదా! వాళ్ళని చొచ్చి చూడలేవు గదా! కాబట్టి ప్రతి ఒక్కళ్ళని గౌరవించాల్సిందే. అందరికీ తెలివుంటది. ఆ తెలివి వేరే వేరే రకాలుగా ఉండవచ్చు. అప్పుడు గమనించినప్పుడే నువ్వు కూడా గొప్పోడివైతావు. ఇతరులు కూడా గొప్పోళ్ళవుతారు. థాంక్ యూ.